AudioJungle. గారు చాలా అరుదు. తన భూమిని పెంచారు, విమలమ్మని పెంచారు. రిక్వెస్ట్ చేసుకున్నాం అమరేష్ రెడ్డి గారు. మహిళా ఆనరబుల్ మినిస్టర్ డి శ్రీధర్ బాబు గారు సభాధ్యక్షులు వారి సందేశం. ఈరోజు జన్మదిన సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన యావత్ శ్రీపాదరావు గారి అభిమానులు, శ్రేయోభిలాషులు, వారి ఆశయ సాధన గురించి నాతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్న మా మంత్రి ఇచ్చిన అనేక మంది మిత్రులు మాతో పాటు నడుస్తూ ఉన్న సందర్భంలో వారందరి పక్షాన ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన చాలామంది పెద్దపై ఉన్నారు. అదేవిధంగా ఈనాటి కార్యక్రమం భాగంలో 99వ సంవత్సరంలో ఆనాడు ఒక అనుకోని సంఘటన ఎన్నో సందర్భాల్లో సందర్భంగా ఆత్మజ్ఞాన్ని కాంక్షిస్తూ ప్రార్థన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరికి దేశ విదేశాల్లో మరి తెలుగు విశ్వవిద్యాలయం వారు కూడా అన్నమయ్య సందేశం స్ఫూర్తిదాయకమని తెలియజేస్తున్న శోభరాజు గారికి సన్మానం. ఈ సన్మానంలో మనమందరం కూడా పాల్గొంటున్నామని తెలియజేయడానికి చాలా ప్రపంచంలో ముందు సాగిన ప్రజాపాలన ప్రభుత్వాన్ని వారందరి కృషి వికాసంలో కనిపిస్తుంది. కరెంట్లీ రాజన్న టీసీఎస్ హైదరాబాద్ గ్రూప్ 100 మందికి ఎదిగింది. ఈ నంబర్ పెట్టి శోభారాజు గారు, అలాగే ఇంత ఆగ్రహంగా ఆత్మీయంగా హృదయాత్మకంగా సాగుతున్న సభ పెద్దల సందేశాలు ఉన్నాయి. గౌరవనీయులైన ముఖ్య అతిథి బెంగళూరు వెళ్ళవలసి ఉన్నందున ఇప్పుడు వారి ఓం నమో నారాయణాయ. అలంకరించిన పెద్దలందరికీ నా
హృదయపూర్వకమైన నమస్కారాలు. నాకు మంచి మంచి జ్ఞాపక అమ్మ స్వర్గీయ శ్రీ శ్రీపాదరావు గారు నా కాన్సర్ట్స్కి చాలాసార్లు వచ్చారు. అన్నమాచార్య భావనా వాహిని స్మృతిగా ఉంది. ఒకే ఒక విషయం ఒక నిమిషంలో చెప్పి నా ప్రసంగం విరమిస్తాను. ఒకరోజు వాళ్ళే ముగించి నెక్స్ట్ పాట పాడబోతున్నాను. శ్రీపాదరావు గారు వేదిక మీద ఆగి, వేదిక దగ్గరగా ఆగి, అది వాళ్ళదివా పాడేసినావా అని అడుగుతుందా? లేదు సార్, ఇంకా పాడలేదు అంటే అదే అది పాడ. మా ప్రోగ్రాం అంతా అయిపోయినాక ఆయన చెప్పిన విషయం ఏమంటే, అమ్మ వారిని కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీపాదరావు గారి తనయుడు శ్రీధర్ బాబు గారు వారి తండ్రి జ్ఞాపకార్థం జయంతి రోజు కార్యక్రమాన్ని నిర్వహించి వారి తండ్రిని గుర్తు చేసుకుంటూ, వారి తండ్రిలాగా అందరూ కూడా నిరాడంబరంగా సమాజ సేవలో నిమగ్నం కావాలనే స్ఫూర్తినిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మనమందరం కూడా శ్రీధర్ బాబు గారిని అభినందించాల్సిన విషయం. వారు కూడా నేను చాలా కార్యక్రమాల్లో చాలాసార్లు వాటిని కలుస్తూ చూస్తూ వారిని అయితే వారు చేస్తున్నారో నన్ను ఎప్పుడు చాలా ఆశ్చర్యచకితం చేస్తుంది. వారిని ఎప్పుడు కూడా అభినందిస్తూ ఉండాలనిపిస్తుంది. రెండవది, ఈరోజు లైఫ్ టైం అవార్డు నాకు ఇచ్చినందుకు వారికి కమిటీ మెంబర్లందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలా అయితే ఈ అవార్డు నాతో పాటు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసినటువంటి వేల మంది శాస్త్రవేత్తలకు, అహోరాత్రులు పనిచేసిన శాస్త్రవేత్తలకు ఇది చెందుతుంది అని చెప్పి కోరుతున్నాను. వారందరి తరఫున నాకు ఒక రిప్రజెంటేటివ్గా ఈ అవార్డు ఇచ్చారని చెప్తున్నాను. ఎందుకంటే మనం ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు రక్షణ రంగంలో భారతదేశాన్ని పటిష్ట తీసుకుపోయినటువంటి వాళ్ళు మన డిఆర్డీఓ శాస్త్రవేత్తలు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో శ్రీధర్ బాబు గారు, అదర్ మినిస్టర్స్, డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్, ఆఫ్ ద డయాస్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, a very good evening to all of you. Award. It's an honor and privilege to be recognized in the memory of such a remarkable leader and visionary dedication and leadership to public service, which continues to inspire us and generations to come. This recognition is not just a personal milestone to me, but a reminder of the responsibility it motivates me to continue striving for excellence and contributing meaningfully to the society. I am very much thankful to Honorable Minister Mr. Sridhar Babu Garu and considering me worthy of this honor. I am very confident that the technology industry in Hyderabad will achieve much more scale, much more greater height under the dignified and of our Honorable Minister. Thank you. ముఖ్యంగా రాజనీతిజ్ఞుడు, అటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడి పుత్రుడిగా శ్రీధర్ బాబు గారు ఈరోజు ఒక మినిస్టర్గా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారి తండ్రి గారి ఆశయాలకు తగినట్టుగా ఆయన మంత్రి ప్రజల యొక్క విద్యకు, రోడ్లు, మిగిలిన నిర్మాణాలకి ప్రజల యొక్క మన్ననలు పొందారు. ఈరోజు శ్రీధర్ బాబు గారు రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే ఐటీ రంగానికి, ఏఐ రంగానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి Chairman of the
Minister Council, Good Ashwati, Minister for the Telangana Government, Honorable Minister Ponnam Prabhakar ji, Honorable Minister Atul Lakshman Kumar ji, Honorable Minister Azuddin, taking the blessings of Jai Shyama, all the MLAs, MLCs on the dais, other dignitaries on the dais, dignitaries of the dais, and fellow members who have joined over here. I congratulate and appreciate who has rendered his service and has given the life to the society and to the Telangana. I always say life is a priceless and invaluable gift. Make it meaningful, value and selflessness. See, every child when we are born, we don't have name, we have got only the breath. And when we leave this society, work for the society, and for the people, and for the welfare of the people. This program organized by Sridhar Babu and the government is not a one-day program. This is a program organized by the government for the benefit of the society in this state, so that a great personalities, what was the social service, what was his patience, what was his commitment, and what was simplicity. All these personalities are transferred to the youth and younger generation and the children to be yet to